హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మారేడుమల్లి వెళ్తున్నాం. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. వెళ్ళిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మారేడుమల్లి వెళ్తున్నాం. నేను అజ్జిబా ఫ్రెండ్స్. ఒకసారి మా వాడితో మాట్లాడదాం. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మాటలు ఏమంటా మూగపోయి కంట్రీలో ఉన్నావు బేట. మామ మేము ఇలా రాజమండ్రి హైవే మీద నుంచి వస్తుంటే ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి ఉంది. మామ ఏంటి బాబాయ్ అని అడుగుతుంటే ఏం లేదు బాబు, పక్కనే లారీ పడితే గాలికి వర్షం గాలి పడిపోయిందని చెప్పారు. ఇంకెవరితో ప్రాణ నష్టం జరగలేదని మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మేము ఎవరం బ్రష్ చేయలేదని చెప్పి అదే హైవే రోడ్డు మీద అందరం కలిసి ఆగి బ్రష్ చేసాం మామ. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. ఈ అందాలను చూడండి మా ఎండాలని ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి అన్ని చూస్తారు. ఉండదు మొత్తం మారేడుమల్లి అంతా బాగుండదా? నైట్ టైం జంతువులు ఎలా ఉంటాయి? నైట్ టైం మామూలుగా టూరిజం ప్లేస్ అనా బాగుంటది కదా అన్నిటికి చూడడానికి. జలపాతాలు, లోయలు అన్ని రాత్రి మాటలు ఫుల్ వస్తాయా బాబాయ్? ఊర్లోకి రావండి, బయటనా? బయటే. మీరు చూసారు ఎప్పుడైనా ఇక్కడ? చూసారా? ఇది ఇంకా పెద్దగా టూరిజం కింద చేస్తారంట మారేడుమల్లిని. అందరికి తెలిసేటట్టు చేస్తారంట. మంచిదే కదా అలా చేస్తే. సరే బాబా, ఇది ఇక్కడే కదా? ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఇలా చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని. అసలుడే గాని మహానుభావుడు. హాయ్ గాయ్స్, మేము కంటెంట్ క్రియేటర్స్ గా అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ లాగ్ మాది ట్రావెల్ లాగ్. మారేడుమల్లి ఈ గ్రీనరీ చూస్తే మాకైతే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏదో తెలియని ఆనందం, కొత్తగా ఏదో నేర్చుకుంటున్నామో నాకు అనుభూతి, ఏదో తెలియని ఫీల్ మాలో అయితే తెలుస్తుంది. ఈ పచ్చని పొలాలు, ఈ పక్కనే ఉన్న జలపాతాలు ఏవో చెప్తున్నాయి, కొత్త దాన్ని మనకు అర్థం చేస్తున్నాయి. ఈ కొత్త మనుషులు, వీళ్ళు మాట తీరు ఎంతో బాగుంది. మాకు ఎప్పటికీ కూడా ఇలాంటిది ఒక మెమరబుల్ మెమరీస్ అని మా లైఫ్లో ఉంటాయని, ఇలాంటి ట్రిప్స్ చేస్తే ఇంకా మంచి మంచి చాలా చాలా జ్ఞాపకాలు మేలో పెట్టుకుంటామని మాకు అనిపిస్తుంది. ఇలాగే మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారని నమ్ముతున్నాం. మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు. చూడండి ఆ పచ్చని కొండలు. தாழாமல் மேலே போகிறேன், தீர உள்ளூற்றை தீண்டவே. మా రాజమండ్రి నుంచి ఒక 50 కిలోమీటర్లు ఎదరికొస్తే రంపచోడవరం అని ఒక ఊరు ఉండదు మామ. మేము అక్కడికి వచ్చాం. ఇక్కడ ఏం లేదు, రంప వాటర్ ఫాల్స్ అని ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటుందంట. ఆడికి వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం మామ. ఆడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. హాయ్ గాయ్స్, ఇప్పుడే వచ్చాం ఇక్కడికి రంప వాటర్ ఫాల్స్ కి. ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక 300 మీటర్స్ ఎదురుగా వెళ్తే అక్కడ జలపాతాలు వస్తాయి. హాయ్ చెప్పండి రా. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. 300 మీటర్లు నడలేకపోతున్నాం. తర్వాత 9 కిలోమీటర్లు నడాలంట. చెప్పరా
డూ సకబర్ రైస్ కబకర్ రైస్ సబ్స్క్రైబ్ రైస్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మారేడు మిల్లు వచ్చాం, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అందరూ చూడండి. ఇంట్లో గుణాబాయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇలా మారేడు మిల్ రావడం జరిగింది. అందులో మన ట్రిప్ లో ఫస్ట్ గా వ్యూ చేయండి డిస్కో. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. గాయస్, ఇక్కడ మన రంభ వాటర్ ఫాల్స్ లో ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి పురాతనంగా ఉన్న ఒక శివాలయం ఉంది. అన్ని చూద్దాం ఈరోజు వచ్చాం. కొంచెం చీకటిగా ఉంటుంది. అదే లైట్స్ అయినా నాకు ఒకసారి చూపించు మన ఆడియన్స్ కి. వినాయకుడు, నాగమ్మ తల్లి, ఇక్కడంతా శివయ్య, నందీశ్వరుడు. పట్టుకోసారి ఇంకా పట్టుకోరు నాకు ఒకసారి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో పురాతనమైన శివాలయానికి వచ్చి మనం ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి. మనం ఈ రోజు ఇక్కడికి వచ్చి దర్శించుకున్నందుకు ఎంతో పుణ్యం చేస్తున్నట్టు ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం అంతా మనం అందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు కూడా విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు మారేడుమల్లి వెళ్ళే రూట్ లో ఇక్కడ మారేడుమల్లి రివర్ బ్రిడ్జ్ కనిపించింది. ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి మేము అంతా వచ్చాం. చూడండి, మొత్తం మన జలపాత రివర్ అంటారు దీన్ని. మా ఓడి చూడండి మొత్తం చేస్తున్నాడు. ఇది అక్కడ ఇది అక్కడ గేట్ క్లోజ్ చేస్తున్నా సరే అందరం ఎంత త్యాగం చేసి దూకి మరీ వచ్చాం. ఇలా చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉన్నాయి. మొత్తం మేము అందరం వచ్చి దీన్ని ఎక్స్ప్లోర్ చేసి చూస్తున్నాం. ఈ రివర్ కంటే మొత్తం ఇక్కడ ఉన్న జలపాతంలో ఉన్న వాటర్ అంతా ఇక్కడ డ్యామేజ్ గా స్టోర్ చేస్తారంట. ఇదే దాని వల్లే ఇది జలపాత రివర్ డ్యామ్ అంటారు. ఇక్కడ ఫోటో షూట్స్ అన్ని చాలా బాగుంటాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి కూడా చూపించబడుతుంది. ఆఫీస్ ఉంటుంది మొత్తం. చుట్టుపక్కల ఉన్న ఏరియాకు వాటర్ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయని చెప్పి అందరు చెప్తున్నారు. మాక్సిమం వాటర్ మరీ మనం ప్యూరిఫై వాటర్ ఎలా తాగుతామో అలా ఉన్నాయి. ఇందాక పర్సనల్లీ మేము టేస్ట్ చేసాం కాబట్టి మాకు చెప్తున్నాం. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. வாழாயின் வாழ்வை வாழவே தாழாமல் மேலே போகிறேன் தீர உள்ளூற்றை தீண்டவே இன்றே. మామ మేము అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకేం చేద్దాం అని చెప్పి మారేడుమల్లి సెంటర్లో మా త్రిమూర్తులు గారు రెస్టారెంట్ కనబడితే అక్కడ బొంగులో చికెన్ ఆర్డర్ చెప్పాం. బ్యాంబూ చికెన్ అంటారంటదండి ఇంగ్లీష్లో. మా వాళ్ళందరూ కలిసి ఫుల్గా ఆకలితో ఉంటే బాబాయ్ అప్పుడే స్పెషల్గా చేసి మాకు ఇచ్చాడు వేడివేడిగా. ఇది ఆయిల్ కూడా వేయరంట, చాలా మంచిదంట హెల్త్కి బాబాయ్ అంటున్నారు. బ్యాంబూ చికెన్ అంట, ఓన్లీ బొంగులో చికెన్ అని ఇక్కడ అరకులో కూడా బాగా ఫేమస్ ఉంటుంది. ఆవిడ ఆంటీ గారు కూడా మనకి బాగా సర్వ్ చేశారు, బాగా మాట్లాడారు. ఎంత ఆకలితో వచ్చామా తిందామని, కానీ ఫుడ్ అయితే అంత సాటిస్ఫాక్షన్ చేయలేదు మమ్మల్ని. అయినా సరే ఆకలితున్నాం కదా గట్టి కొట్టేహమ్మా. தாழாமல் மேலே போகிறேன்
మేము ఇంకా వాటర్ ఫాల్స్ అన్ని చూసినప్పుడు నైట్ అయిపోయింది మామ. మేము ఇక్కడ సత్య ఎకో టూరిజం వాళ్ళని అప్రోచ్ అయ్యాం. వీళ్ళైతే ఇక్కడ మారేడుమిల్లో చాలా ఫేమస్ అంట. ఇక్కడ రీజనబుల్ రూమ్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు. మేము ఒకసారి లోన్కి వెళ్ళి వాళ్ళతో అప్రోచ్ అవుదామని వెళ్ళాం. మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేశాడు ఇది. మాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. దీంట్లో టెంట్స్, అబిండెంట్స్, సైడ్స్, బ్లాంకెట్స్, స్పీకర్, నైట్ ఫుడ్, తర్వాత మీకు టూర్ పెట్టుకుంటాను. ఓకేనా? మన టోటల్ ప్యాకేజ్ వచ్చి మొత్తం 2 వెహికల్స్ కి 18,000 ప్యాకేజ్. తర్వాత మీకు ఎర్లీ మార్నింగ్ కూడా రూమ్స్ ఇస్తాం ఫ్రెష్ అప్ అవడానికి. దీంట్లో 18,000 కూడా అంటే వెహికల్ 9 అంటే వెహికల్ 9,000, 2 వెహికల్స్ 18,000. మొత్తం మీరు టోటల్ వచ్చి 14,000. అదే 14 మంది టోటల్ మీరు 7 దాన్ని బట్టి మార్నింగ్ మనం రూమ్స్ కూడా ఇస్తాను. ఇబ్బంది లేదు దీంట్లో. అసలు ఉండదు. తర్వాత వచ్చి మనం అక్కడ మన గుడ్స్ వచ్చి 50 కిలోమీటర్లు ఇక్కడ నుంచి నైట్ స్టే తీసేసారు. ఒక 6 months అవుతుంది తీసేసి 30 kilometers గేమ్ లో మీకు స్టేయింగ్ ఇస్తాం. నైట్ స్టే ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి నైట్ అంతా ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్ అక్కడ నుంచి 30 అక్కడ నుంచి మనం పైకి తీసుకెళ్తాం అనమాట. ఇబ్బంది లేదు విషయంలో. మొత్తం నీటికి మా డ్రైవర్ చెప్తాను. సాంగ్స్ అన్ని దగ్గర నుంచి అంతా ఇబ్బంది లేదు. హ్యాపీగా వెళ్ళచ్చు. ఇబ్బంది లేదు. సత్య ఎకో టూరిజం గూగుల్లో కొట్టినా మనం వస్తుంది మొత్తం. సత్య ఎకో టూరిజం మాకు బాగా నచ్చింది. మీది కూడా పేమెంట్ విషయంలో కూడా సత్య ఎకో టూరిజం గూగుల్లో కొట్టా, యూట్యూబ్, ట్విట్టర్, మొత్తం ఫేస్బుక్ మొత్తం మన కొట్టినా నెంబర్ 1. మనం మన డబ్బు మనం వేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చి మొత్తం అక్కడికి చెప్తారు. అది ఇబ్బంది లేదు. మాట తీరిన బట్టి మీకు ఇంకా ఈ విషయంలో అయితే ఫుడ్ కూడా దగ్గర ఫుడ్ కూడా నీకు బాగుంది. నీకు వండించి టేస్ట్ చూపి పంపిస్తామంటే ఇబ్బంది లేదు. అది మీకు ఇప్పుడు జోస్ మీద ఇంకా మేము క్యాంపెయినింగ్ అయితే స్టార్ట్ అయిపోయామా. సత్య అన్న చెప్పినట్టే మమ్మల్ని బాగా చూసుకున్నారు. 2 అన్నలు వచ్చారు. వాళ్ళే మాకు క్యాంపెయినింగ్ లో అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ఫైర్ క్యాంప్ పెట్టించారు. అక్కడ మ్యూజిక్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అలాగే టెంట్స్ కూడా వాళ్ళే దగ్గరుండి వేసి ఫైర్ క్యాంప్ లో మాకు అన్ని మ్యూజిక్స్ పెట్టి ఇంకా మేము అందరం కలిసి ఫుడ్ తినేసి ఇక్కడ డాన్స్ అయితే స్టార్ట్ చేస్తామా. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30కి మమ్మల్ని లేపేశారు మామ. మేమైతే గుడిసికి స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ ఫుల్ రెయిన్ కొట్టేసింది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మామూలుగా వ్యూ పాయింట్ ఉంటుందా ఉండదా అని చాలా భయపడ్డాం. మేము భయపడినట్టు అక్కడ అయితే వ్యూ పాయింట్ కనిపించలేదు మామ. మొత్తం మంచుతో ఉంది. வாழாயின் வாழ்வை வாழவே தாழாமல் மேலே போகிறே தீர ట్రెక్కింగ్ చేస్తున్నాము. ఇది చూసారా? పైకి ఎక్కడ పొద్దుపోతున్నా. పైకి వెళ్ళకి చూస్తాను మామ. మేమంతా కలిసి గుడిసి వచ్చామా. కాకపోతే మా టైం బ్యాడ్, వెదర్ లేదు ఇక్కడ. మొత్తం సన్ రాలేదు. అయినా సరే పర్లేదు, చాలా కూల్ గా బాగుంది వెదర్ అంతా. మాకైతే మన నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం. అప్పుడైతే కంపల్సరీ ఇది విజిట్ చేస్తాం. లైక్ ఒక అరకులో వండజంకి వెళ్ళాను లాస్ట్ టైం. అప్పుడు కూడా ఇలాగే ఏం లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం. వచ్చినప్పుడు మీకు కూడా మళ్ళీ విజిట్ చేస్తాం. ఈసారి కంపల్సరీ సీనరీ ఉన్న టైంలో వస్తాం. సన్సెట్ ని సన్ రైజ్ ని చూపిస్తాం. నవ్వుకోకుండా బా లైక్ పవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఇట్రా. పవర్ యాక్షన్. మేము గుడిసెలో ఎంజాయ్ చేసి మొత్తం అన్ని చూసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా. మధ్యలో వచ్చినప్పుడు మాకు పెద్ద అయితే తెలియలేదు కానీ రోడ్లు ఎలా ఉన్నాయని. ఈ ఘాట్ రోడ్ అయితే మమ్మల్ని కుదిపేసింది. మామూలుగా ప్రెగ్నెంట్ లేడీ వస్తే ఇక్కడే ప్రెగ్నెంట్ అయిపోతాం అని మా అన్నము. నిజంగా అసలు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. ఆ రోడ్లో ఆ టైర్ స్లిప్ అయితే ఒక క్షణం మా సినిమా అయితే అయిపోతుంది మా. అసలు మా కార్ డ్రైవర్కి యాక్సెప్ట్ చెప్పొచ్చు మా. అసలు ఆ బండి నడిపడం మా ఎలా నడిపాడంటే రింగాడింగ్ చేసాడు. ఆ రోడ్లలో కూడా ఆ ఘాట్ రోడ్లో అంతలో నడపడం నేను ఫస్ట్ టైం అలా చూడటం. చాలా మార్గాలు చూసి వచ్చాం. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. గుడిసిపోతుంది ఫ్రెండ్స్. అందుకే కార్ బుక్ చేసుకుని లగేజీలతో జగెత్తుకుని పోతున్నాం ఫ్రెండ్స్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అలాగే వచ్చే దారిలో ఇక్కడ ఒక రోడ్లో ఆగిపోతే కారు మా కుమార్ అన్న బాగానే హెల్ప్ చేశాడు. ఈ అన్న 2003 నుంచి కారు నడుపుతున్నాడంట. అసలు ఇంతలాగా నడపడం నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగా నడిపాడు అన్న కారు మాత్రం. వచ్చింది జాగ్రత్తగా. ఇక్కడ వెళ్ళేదారిలో అయితే బ్రిడ్జ్ వచ్చింది మామ. ఇంక అందరం లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి గ్రూప్ ఫోటో దిగుదామని దిగాం. మొత్తం ఇక్కడ వర్షంలో కూడా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా కలిసి. ఇది మామ మా మారేడుమిల్లి ట్రిప్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాం. డూ సబ్స్క్రైబ్.